సంతోషం డిజిటల్ మ్యాగజైన్ వీక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న నా తమ్ముడు, నా సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర పర్మనెంట్ హీరో డాక్టర్ సుమన్ తల్వార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజే జన్మదినోత్సవం జరుపుకుంటున్న కుమారి ప్రత్యూష, సుమన్ శిరీష గార్ల ముద్దుల గారాల బిడ్డ ప్రత్యూష కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తండ్రి కూతుళ్ళిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి మీద ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోయిన సుమన్ పుట్టినరోజు ఈరోజు. సుమన్గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వార్ నీచల్ కులం సినిమాతో రంగప్రవేశం చేసి తెలుగు, తమిళ్, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించారు. తొలుత తమిళంలో తడాఖా చూపిన ఈ కరాటే మాస్టర్ తరంగిణి తెలుగు చిత్రంతో మన జనం ముందు నిలిచారు. తొలి చిత్రంతోనే స్వర్ణోత్సవం చూసిన హీరోగా గుర్తింపు సాధించారు. ఆ తర్వాత తనదైన యాక్షన్తో ఫైట్స్ చేస్తూ తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో సుమన్ లాంటి మొగుడు కావాలని ఎందరో అమ్మాయిలు అభిలాషించారు. హీరోగా సక్సెస్ చూసినంత కాలం కథానాయక పాత్రలోనే అలరించారు. నాయక పాత్రలో పరాజయాలు పలకరించగానే తెలివిగా క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు సుమన్. ఎన్టీఆర్ తర్వాత ఈ తరంలో బాలకృష్ణ ఒక్కరే పౌరాణిక పాత్రలో అలరిస్తూ సాగారు. బాలయ్య చింతన తన పేరును నమోదు చేసుకుంటూ సుమన్ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రలో అలరించారు. ఇప్పుడు తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నంలో సాగుతున్నారు సుమన్. కన్నడ నాట పుట్టి తమిళనాట అడుగుపెట్టి తెలుగు చిత్రాల్లో స్టార్ హీరో స్టేటస్ చూశారు సుమన్. ఆయన మాతృభాష తులు. ఆ భాషలో ద్రవిడ భాషల్లోని పదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల సుమన్కు తెలుగు, తమిళ భాషల్లో ఇట్టే పట్టు సాధించారు. అనేక తమిళ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుమన్. కొన్ని చిత్రాలలో యంగ్ విలన్ గాను మెప్పించారు. నిజానికి సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఇద్దరు కిలాడీలు. తన మిత్రుడు భానుచందర్తో కలిసి ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఆలస్యంగా విడుదలైంది. తరంగిణిలోనూ భానుచందర్తో కలిసి నటించారు సుమన్. ఆ సినిమా ఘన విజయం తర్వాత కొంతకాలం సుమన్, భానుచందర్ నటించిన చిత్రాలు జనాన్ని పలకరించాయి. టి. కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్ర పోషించిన నేటి భారతం సినిమా సుమన్ కెరీర్ను పెద్ద మలుపు తిప్పింది. ఈ సినిమా సైతం ఘన విజయం సాధించింది. దాంతో సుమన్ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్రాలపైనే దృష్టిని కేంద్రీకరించి సాగారు. బావమరిది చిత్రంతో సుమన్కు ఉత్తమ నటునిగా నంది అవార్డు సైతం లభించింది. కొండపల్లి రాజాలో వెంకటేష్ మిత్రునిగా నటించి అలరించిన సుమన్ తర్వాత అబ్బాయి గారి పెళ్లి, ఓసినా మరదల, బంగారు మొగుడు, ప్రియమైన శ్రీవారు, ఏమండి పెళ్లి చేసుకోండి వంటి చిత్రాలలో హీరోగా నటించారు. కొన్ని అలరించాయి, మరికొన్ని అపజయాన్ని చూపాయి. ఆ సమయంలోనే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్యగా నటించిన చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించే అవకాశం లభించింది. అదే తన జీవితంలో మరుపురాని సంఘటన అంటారు సుమన్. ఆ తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లోనే తెరకెక్కిన శ్రీరామదాస్లో శ్రీరామునిగాను అలరించారాయన. అలా తన దరికి చేరిన పాత్రలో నటిస్తూ సాగుతున్న సమయంలో రజనీకాంత్తో శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం శివాజీలో సుమన్ విలన్గా తనదైన బాణి పలికించారు. అప్పటి నుంచి క్యారెక్టర్ రోల్స్లో వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నారు సుమన్. ప్రముఖ రచయిత డివి నరసరాజు కూతురు కుమార్తె అయిన శిరీషను వివాహమాడారు సుమన్. వారికి అమ్మాయి. ఆ మధ్య సుమన్ కూతురు ప్రత్యూష నాట్యంలో ప్రావీణ్యం సంపాదించి అరంగేట్రం కూడా చేశారు. ఇప్పటికీ సుమన్ను ఆనాటి అభిమానులు అందాల కథానాయకునిగానే ఆరాధిస్తున్నారు.